హలో ఆల్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఇవాళ మనం ఒక టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము. ఇది అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య టెంపుల్. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన 51 శక్తిపీఠాలలో ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని నమ్మకం. అందుకే ఇది స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మేళా సమయంలో అమ్మవారు రుతుక్రమంలో ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. ఆ 3 రోజులు ఆలయం మూసివేసి తర్వాత ప్రత్యేక పూజలతో తెరుస్తారు. సో స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచిన కామాఖ్య అమ్మవారి ఆలయం భక్తి, తంత్ర, సాంప్రదాయం, పురాణ చరిత్రల సంగమంగా నిలిచింది. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలి. ఎలా వెళ్ళాలో, ఏ సమయంలో జనాలు తక్కువగా ఉంటారో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ఉన్నది ఈ టెంపుల్. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. సహజ సిద్ధంగా ఏర్పడిన పవిత్ర శిలను అమ్మవారిగా పూజిస్తారు. ఈ శిల నుండి ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. తంత్ర సాధనాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రం. కామాఖ్య టెంపుల్ అస్సాంలోని నీలాచల కొండపై ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి దేహాన్ని లార్డ్ విష్ణు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఈ ప్రాంతంలో పడిందని చెప్తారు. అందువల్ల ఈ క్షేత్రం సృష్టి శక్తికి, స్త్రీతత్వానికి ప్రతీకగా నిలిచింది. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతుంది. 3 రోజుల పాటు ఆలయం మూసివేస్తారు. ఈ సమయంలో అమ్మవారి ఋతుక్రమంలో ఉన్నారని భక్తుల నమ్మకం. 4వ రోజు ప్రత్యేక పూజల తర్వాత దర్శనం ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు, సాధువులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. ప్రతి సంవత్సరం జూన్ 22న మూసేసి మళ్ళీ జూన్ 26వ తేదీన శాస్త్రంగా తెరుస్తారు. అక్కడ అమ్మవారికి ముట్టుబట్టను మహాప్రసాదంగా పంచుతారు. ఇది ఇంటికి తెచ్చుకుంటే సకల పాపాలు పోతాయి, మన జీవితంలో అన్ని మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే ఒకసారైనా జీవితకాలంలో ఈ గుడిని దర్శించుకోవాలని అంటారు. కామాఖ్యకి ఎలా చేరుకోవాలంటే ఎక్కడి నుంచి అయినా వచ్చినా మీరు కామాఖ్య రైల్వే స్టేషన్ గౌహతిలో ఉంటుంది. ఆ స్టేషన్కి రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి ర్యాపిడో ఉబర్లలో కామాఖ్య టెంపుల్ అని వెతకండి, గుడి ముందే దింపేస్తాడు. ఎప్పుడు దర్శించుకుంటే ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. కొండ మీద నుంచి కామాఖ్య సిటీ అందంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.